తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈరోజు మాదాపూర్ పోలీస్ స్టేషన్ ముందు ఒక అడ్వకేట్గా కాకుండా ఒక విక్టిమ్గా నించున్నాను. నేను ఒక విక్టిమ్గా జీ టీవీ మీడియాలో 2 ఏళ్ల క్రితం నా బిల్లు పెండింగ్ ఉంది, 35,000 బిల్లు నేను షూట్ చేశాను, కాస్ట్యూమ్స్ చేశాను. దానికి తగ్గట్టు నేను బిల్ చేశాను. వాళ్ళు ఏదో జిఎస్టీ ప్రాబ్లం ఉందంటే నేను బిల్ తీసుకోవడానికి వెళ్ళాను. అండ్ ఓంకారం గురుగారు షూట్స్ కూడా నడుస్తుంది. సరే ఒకసారి వెళ్ళి ఆయనకు కూడా నమస్తే పెట్టొద్దామని చెప్పి నేను జీటీవీలో ఎంటర్ అవ్వడం జరిగింది. అక్కడ ఎంట్రీలో కూడా రాశాను. అండ్ ఈ అబ్బాయి పేరు కూడా మర్చిపోయాను, ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం కిషోర్ అనే అతను మనకి డ్రామా జూనియర్స్ చేస్తాడు. అతనిది షూట్ చేశాను, కాస్ట్యూమ్స్ కూడా చేయడం జరిగింది. అతని టీంలో ఉన్నాడు. వేరే కాస్ట్యూమ్స్ గురించి ఇలా కాదు అలా కాదు ఇలా అని చెప్పి పిచ్చిగా మాట్లాడితే నేను కొంచెం ఎందుకు మీరు నాతో ఇట్లా మాట్లాడుతున్నారు, మీరు ఒక జూనియర్ డైరెక్టర్, మీరు మెయిన్ డైరెక్టర్ కాదు, నేను ఏదన్నా ఉంటే వేరే డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడతానంటే అప్పుడు అసభ్యకరంగా మాట్లాడాడు, సెక్షువల్ ఫేవర్స్ అడిగాడు. నేను జీటీవీ యాజమాన్యం వరకు తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడున్న నాన్ ఫిక్షన్ హెడ్, ఎందుకంటే నేను జీటీవీలో సన్నీ లియోని షో తెలుగు మీడియం స్కూల్ అని 11 ఎపిసోడ్స్ చేశాను. టిడా క్రియేషన్ అని Z5లో ఇప్పటికీ మీరు వెళితే చూడొచ్చు, నా బ్రాండ్ ఉంటుంది. నేను ఆల్మోస్ట్ ఒక 2 years వర్క్ చేశాను నేను జీటీవీకి. సో అప్పుడే ఇతనితో కాన్ఫ్లిక్ట్ ఉంది. సెక్షువల్ ఫేవర్స్ అడిగితే నేను అతని సీనియర్ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. నేను అతని సీనియర్ దగ్గరికి వెళ్ళే ముందే హెడ్ ఆఫ్ నాన్ ఫిక్షన్కి నా గురించి కంప్లైంట్ చేయడం, పిచ్చిగా మాట్లాడటం ఇదంతా చేస్తే సురేష్ అనే వ్యక్తి దీనికి సాక్ష్యం. జీటీవీలో సురేష్ కిషోర్ టీంలో పనిచేస్తాడు. ఇతను సురేష్ ఎందుకు మళ్ళీ నీకు యాజ్ ఎ ఆడపిల్లగా ఇప్పుడు మనం కాస్ట్యూమ్స్ చేస్తాం, మళ్ళీ టీవీ షో ఇవన్నీ ముందుకెళ్తే ఎందుకు సెక్షువల్ అసాల్ట్ ఇవన్నీ కేసులు పెట్టడం. అప్పటికే నేను లా ప్రాక్టీస్ చేయకపోయినా చదివి ఉన్నా. నేను ఆడపిల్లతో ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదండి, నేనేదో పని చేసుకోవడానికి వచ్చాను. నువ్వు వెండరు, అతను ఎంప్లాయీ, అయితే గీతే నిన్ను తీసేస్తారు జీటీవీలోంచి, అతన్ని అయితే తీరు అంటే నేను ఇంకా సరే వదిలేశాను. నేను ఇతని షో అయితే చేయను అని చెప్పి నేను వేరే షో చేస్తానని చెప్పి నేను అక్కడితో వదిలేయడం జరిగింది. ఇది పూర్వాపదం జరిగిన అంతకుముందు ఇతనితో జరిగిన సంభాషణ. సో ఈరోజు నేను నా బిల్ కోసం వస్తే నా కారు దగ్గర నించొని శ్రీకాంత్ అని ఆయనతో మాట్లాడుతున్నా. మీరు సీసీ ఫుటేజ్ తీస్తే మీకు కనిపిస్తుంది క్లియర్ కట్గా ఎక్స్టర్నల్ జీటీవీ బయట. నేను ఆయన మాట్లాడుకున్నాం. ఏమంటే ఒక అబ్బాయి ఉన్నాడు, అసలు అబ్బాయి పేరు కూడా మర్చిపోయాను, ఎందుకంటే జరిగి కూడా ఆల్మోస్ట్ 2.5 years అయిపోయింది. 2023-24 సందర్భంలో జరిగింది ఇది. సో 2024లో ఒక అబ్బాయి ఉండాలండి, ఇలా నన్ను ఏదో పడుకోమని అడిగాడు, ఉన్నాడా, అసలు వాడిని తీసేశారా లేదా, ఇంకా అలానే వేరే అమ్మాయిలను ఏమన్నా చేశారా అని నేను మాట్లాడుతూ ఉన్నా. ఆ సురేష్ అని అతను వచ్చాడు, అతనికి సంబంధించిన టీం మెంబర్. ఏంటో బొద్దుగా ఉన్నావు, ఏం మీ ఆవిడన్నా ప్రెగ్నెంట్ అంటే అవును మేడం అన్నాడు. వాడేనా వీడు ఇతను కూడా ఎదిగిపోయాడనో ఏదో అన్నాను నేను. అతని పక్కన వేరే షర్ట్ అతను వెళ్తున్నాడు. వెళ్తే నాకు తెలిసి ఏయ్ నన్నేనా అనేది నువ్వు ఏయ్ అని మాట్లాడు, వేలెత్తి చూపించడం. అక్కడ ఏం సంభాషణ జరిగింది ఏంటి అనేది అక్కడ సురేష్ ఉన్నాడు, శ్రీకాంత్ అనే వాళ్ళు ఉన్నారు. ఓకేనా. సో నేను అంతకుముందు తను నన్ను అడిగినవి చెప్పాను వీళ్ళకనో, మరి ఏమనుకున్నాడో ఏమో వచ్చి బెదిరించాడు. నేనన్నా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, అసలు నేను నీతో మాట్లాడలా. అండ్ నేను అడ్వకేట్, నువ్వు చెయ్యెత్తి మాట్లాడుతున్నావు. అప్పుడంటే నేను ఊరుకున్నా, నేనేం చేయలా. నేను అప్పుడు ఒక వెండర్ని పని చేస్తూ ఉన్నాను, నువ్వు ఇక్కడ ఎంప్లాయీవి, నన్ను అది చేస్తా ఇది చేస్తా అని బెదిరించి నా మీద కంప్లైంట్లు ఇచ్చి నన్ను అందులోంచి తీయించేయడానికి నువ్వు ప్రయత్నం చేసావు. బట్ ఇప్పుడు నేను అడ్వకేట్ని, ఆడపిల్లని, నువ్వు రోడ్డు మీద వేలెత్తి చూపించి మాట్లాడుతున్నావు. అంతకుముందు నన్ను సెక్షువల్ ఫేవర్స్ అడిగింది నేను చెప్పేస్తాను, అంటే నీ మీద నేను కేసు పెడతాను, నేను ఎవరో తెలుసా అది ఇది అన్నాడు. బాబు నీతో నాకు ఎందుకు, నువ్వు వెళ్ళిపో. నేను నిన్ను అల్లా పక్కన వెళ్ళి అతనితో అసలు నీకు సంబంధం లేదు, నీతో మాట్లాడలేదు, నీ పేరు కూడా గుర్తులేదు, నాకు వెళ్ళిపో అన్న. అక్కడికి అయిపోయింది. మీరు ఇది సీసీటీవీ ఫుటేజ్, నేను రిక్వెస్ట్ చేసేది ఇది ఫుటేజ్ తీసి చూడండి. అతను వెళ్ళిపోయిన తర్వాత అతను సీనియర్ ఎవరు నేను అడిగాను, అసలు ఇతన్ని మళ్ళీ హైర్ చేసుకుంది ఎవరు జీటీవీలోకి. నన్నిలాగా సెక్షువల్ ఫేవర్స్ అడిగాడు అని నేను కంప్లైంట్ చేసినా మీరు సీరియస్గా తీసుకోకుండా మీరు నాకు ఆపర్చునిటీ తీసేస్తారని నాకు చెప్పి నా నోరు మూయించి ఇతను నా మీద కంప్లైంట్ ఇస్తే మీరు అది తీసుకున్నప్పుడు ఇతన్ని మళ్ళీ ఉద్యోగంలో ఎవరు తీసుకున్నారని అడిగా. అతను మధ్యలో వెళ్ళిపోయాడు జీటీవీ నుంచి. నేను అడిగితే కిషోర్ అనే అతను తీసుకున్నాడు మేడం అని చెప్పారు. నేను పైకి వెళ్ళిపోతున్నా, మీరు సీసీ కెమెరాలో కూడా చూడొచ్చు. నేను అసలు ఇది ఎక్కడ నేను గొడవ పెట్టుకుందామని కాదు. అతనితో నాకు అసలు అసందర్భోచితమైన, మీరు నన్ను మీడియాలో చూస్తే ఎక్కడ నేను ప్రగల్భాలు కానీ నోటికొచ్చినట్టు మాట్లాడటం కానీ అసలు మాట్లాడను. పబ్లిక్లో నా ప్రెజెన్స్ కూడా చాలా గౌరవప్రదంగా ఉంటుంది. పైకి వెళ్ళిపోతూ కూడా ఇతన్ని చూశాను నేను, ఎవరిని కిషోర్ వస్తున్నాడు చూసి నేను దిగి మరి లిఫ్ట్ ఆపి దిగి కిషోర్
ఇలా పిచ్చి పిచ్చిగా నాతో బిహేవ్ చేశాడు. ఆల్రెడీ నేను నీ వరకు తీసుకొచ్చాను, సురేష్కి కూడా తెలుసు ఏం జరిగిందో చెప్పాను. ఇలా నన్ను పడుకోమని అడిగాడు, నేను అప్పుడు కూడా వదిలేశాను, ఎందుకంటే నీకే పోతుంది, డబ్బులు రావు అన్నారు. ఈసారి నేను అడ్వకేట్ని, ఇన్ని రోజులంటే నేను నోరు మూసుకున్న ఆడపిల్లగా 2 ఏళ్ళు అయిపోయింది. నేను అడ్వకేట్ అయ్యి ఉండి రోడ్డు మీద వేలు ఇలా చూపిస్తా, మీరు కావాలంటే నేను సీసీ కెమెరా చూపిస్తా, పోలీసులు కనుక నేను చెప్పానంటే పడేసి మరీ కొడతారు. ఏయ్ నా గురించేనా అంటే నేను నీ గురించి మాట్లాడలేదు అన్న. నేను కిషోర్తో మాట్లాడుతున్నా, నేను ఎవరి గురించి, ఎందుకంటే అతని పేరు గుర్తులేదు నాకు. 2 ఏళ్ళు అయిపోయింది, మెమరీలో నేను చాలా చేశాను. ఇది జరిగింది, ఆయన ఇంకా అరుస్తున్నాడు. నేను అప్పుడు నా ఫోన్ తీసి నేను రికార్డ్ చేయడం మొదలుపెట్టా. నా మీద కేసు పెడతానంటున్నాడు. అంటే నువ్వు నన్ను పడుకోమని అడిగి, నువ్వు నన్ను తిట్టి వేలుతో బెదిరించి నా మీద కేసు పెట్టాడు. నేను రికార్డ్ మొదలు పెట్టా. రికార్డ్ మొదలు పెడితే ఇదిగోండి, నేను పక్కన వేరే షర్ట్ అన్నా, నేను నిన్ను అనలా, నువ్వు నన్ను రూడ్గా మాట్లాడావు రోడ్డు మీద. యు సెడ్ యూ విల్ కంప్లైంట్, నువ్వు మాట్లాడావు రోడ్డు మీద, నీకు నోరు ఉంది కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ప్రొఫెషనల్ అడ్వకేట్. ఫోన్ ఎవరు కింద పడేశారు, పగలగొట్టారు నా ₹1,00,000 ఫోన్. నా ఫోను ఇదవుతావా అని చెప్పి నేను వెళ్తే నన్ను కొట్టేశాడు. నన్ను వేసి ఇసురు కొట్టి నేలకేసి కొట్టి ఈ 2 చెవులు ఊడిపోయినాయి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జరిగింది ఏంటనే ఇతను డిఫైన్ చేసేస్తున్నాడు. అది నన్ను ఎక్కడ జరిగింది అంతా కూడా జీటీవీ ముందు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అది నన్ను ఏమని సంబోధిస్తున్నాడు. అది నేను అడ్వకేట్ అని తెలిసి బూతులు ఎలా మాట్లాడుతున్నాడో మీరు వినండి. రికార్డ్ అవుతుందని తెలిసి కూడా రికార్డ్ అవ్వక ముందు నేను అసలు రికార్డ్ కూడా చేయలే. గొడవ ఎందుకు, నాకు అనవసరం. 2 ఏళ్ల క్రితం ఎలా వెళ్ళిపోయాను, ఈసారి కూడా నేను వెళ్ళిపోతే ఫోన్ వేసి ఇసురు కొట్టి నేను మీదకి వెళ్తే నా మీద చెళ్ళు నా తల పగిలేలా. 2 అబ్బాయిలు, కిషోర్ ఉన్నాడు, ఆ పక్కన ఇంకో జీటీవీ వాళ్ళు ఉన్నారు, ఒక ఆడపిల్ల, 4 మధ్యలో ఉంటే ఏమనుకుంటుంది, ఈ అబ్బాయిని ఆపుతారు అనుకుంటారు. జీటీవీ వాళ్ళు కానీ ఆ పక్కన ఇంకొక అమ్మాయి ఉంది, అమ్మాయి కానీ ఇతన్ని ఆపలేదు. ఇప్పుడు షాక్, నేను ఇలా ఉన్నాను కదా, ఇలా వేసి కొట్టి ఇలా తిప్పి ఇలా కొట్టేసాడు. ఈ చెవులు అన్నీ ఊడిపోయి పడిపోయినాయి. ఇది మీకు రికార్డింగ్లో ఉంటుంది, తీసి చూడండి. అంత చచ్చేలాగా కొడతా. నా బ్రెయిన్కి ఇప్పుడు నేను స్కానింగ్ తీసుకొని వచ్చాను, కళ్ళు తిరిగిపోతున్నాయి నాకు. అంత చచ్చేలాగా ఒక ఆడపిల్లని కొడితే జీటీవీ యాజమాన్యం కూర్చొని నీదే తప్పు, నువ్వు బయట ఏదో అనుంటావు. 2 ఏళ్ల క్రితం కూడా ఇదే జరిగింది. బయట ఏదో నువ్వు అనుంటావు, అందుకనే అతను ఏదో సరే బయట ఏదో అంది. ఎవరు వెళ్ళిపోయారు, నేను వెళ్ళిపోయా. నేను నిజంగా అతనితో గొడవ పెట్టుకోవాలంటే ఎవరు పడాలి, ఎవరు ప్రేరేపించాలి? ముందు నేను వెళ్ళి ఎవరికి రిపోర్ట్ చేస్తున్నా, అతను ఎవరైతే హైర్ చేసుకున్నారో అతను సీనియర్ అథారిటీకి రిపోర్ట్ చేస్తున్నా. ఇట్లా కనుక చేస్తే ఇప్పుడు నేను అడ్వకేట్ని, మీరు అడ్వకేట్ మీద ఇష్టం వచ్చినట్టు పడుకోవడానికి వస్తావా ఇలా అంటే కుదరదు, బెదిరిస్తే కుదరదు అని నేను చెప్తే కూడా ఆ అబ్బాయి అసలు, నేను అడిగా ఎందుకు మీరు ఇట్లా అంటే, రేపొద్దున వేరే వాళ్ళు ఎందుకు మరి అమ్మాయిని కొడుతుంటే మీరు ఎందుకు ఆపలేదని కిషోర్ని అడిగితే, రేపొద్దున మోహన్ చూడాల్సింది అతని ఆవిడ కాదు కదా, అంతకు ముందులాగా ఆవిడ వెళ్ళిపోద్దిగా, అప్పుడేం చేయలేదు ఇప్పుడేం చేస్తున్నాడు. జీటీవీలో డ్రామా జూనియర్స్ కి డైరెక్టర్. అది నేను ఇందాక సార్ని అడిగా, నాకు తెలియదు. అఖిల్ అంట అబ్బాయి, అందులో ఆ కిషోర్ అనే టీంలో జూనియర్ డైరెక్టర్ అంట. అంతకుముందు ఏదో ఎక్స్టర్నల్గా చేసేవాడు, మరి ఇప్పుడు అక్కడ ఏం పొజిషనో కూడా నాకు తెలీదు. నేను చాలా 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 తక్కువ మాట్లాడతా. రోడ్డు మీద జరిగి అతను అంతకుముందు ఆ హిస్టరీ, అంటే ఒక ఆడపిల్ల, నేను ఒకటి అడుగుతున్నాను, నేను అంతకుముందు ఫ్యాషన్ డిజైనింగ్లో ఉన్నా. ఫ్యాషన్ అంటేనే ఇలా చేస్తారనే ఒక అపోహో మరేమో, అంటే మీడియాలో ఒక ఫ్యాషన్ డిజైనింగ్లో ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఒక షూట్కి వస్తే ఆడపిల్ల ఏజ్కి నేను నీకంతా పెద్దదాన్ని అసలు ఎలా అది అని మాట్లాడుతున్నాడు. విన్నారా? ఏజ్కి కానీ దేనికి సంబంధం లేకుండా, అంటే మా ఒళ్ళు మేము ఇస్తే తప్పించి మాకు ఆపర్చునిటీలు ఇవ్వరా? వెళ్ళి మేము మీడియా హౌస్లో కూడా కంప్లైంట్ చేస్తే ఎదురు అతను చేసిన కంప్లైంటే తీసుకున్నారు. అంతకుముందు కూడా నేను ఇప్పుడు 100కి ఫోన్ చేశానండి, పోలీసులు వచ్చారు. ఆ మీడియా హౌస్ వాళ్ళు కూడా ఇది జరిగింది అంటే నాకు సపోర్ట్ చేయట్లా, మీరు వీడియో చూస్తే అతనికే సపోర్ట్ చేస్తున్నారు.
పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేయండి సార్, ఇక్కడ అడగండి అంటే ఎంతసేపు మేము సార్ మాట్లాడుతుంటే ఐ కాల్డ్ మై సీనియర్ యాజ్ మై సీనియర్ కౌన్సిల్ బికాజ్ నేను అడ్వకేట్, నేను ఐ మీన్ విక్టిమ్ పొజిషన్, ఐ కాంట్ టాక్. సార్ వచ్చి అమ్మాయిని ఎలా కొడతారండి అని అంటే అతనికే డిఫెండ్ చేస్తున్నారు. పోలీసులు కూడా అక్కడ ఏమీ ఎంక్వైరీ చేయాల, ఇక్కడికి రమ్మన్నారు. నేను వచ్చా, ఏ ఎస్ఐ కానీ ఏ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కానీ నన్ను అక్కడ నేను తిరుగుతూ ఉన్నా, నాకు చెయ్యి ఇరిగింది, తల మీద కొట్టాడు, ఆయన చూశారు అక్కడ, నేను వీడియో చూపించాను. నన్ను ఏం చేయాలి? కూర్చోబెట్టి ముందు కంప్లైంట్ అన్న నా దగ్గర ఎవరైనా తీసుకోవాలి, లేకపోతే అట్లీస్ట్ నన్ను మెడికల్కి పంపించాలి. అది ఇవ్వమంటే ఇక్కడ నాయక్ గారు, ఆయన పేరేంటి ఎస్ఐ గారు, బలరాం నాయక్ గారు, మెడికల్కి పంపించండి అంటే మీరు ముందు కంప్లైంట్ రాయండి, ఎందుకో కాంప్రమైజ్ అవ్వండి. కంప్లైంట్ ఏంటి, కాంప్రమైజ్ మాట్లాడండి అంటున్నారు. మరి ఆయనకి స్పెషల్ ఇంట్రెస్ట్ ఏముందో నాకు తెలీదు. మరి ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటో మీరే కనుక్కొని చెప్పాలి. ఒక ఆడపిల్ల, ఒక అడ్వకేట్, ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్, మొన్నే తెలంగాణలో అడ్వకేట్స్ యాక్ట్ వచ్చింది, అడ్డగా ఒక పబ్లిక్ కార్పొరేట్ ఆఫీస్లో చచ్చేట కొడితే కాంప్రమైజ్ అవ్వమని ఎస్ఐ మాట్లాడుతున్నాడు. మెడికల్గా పంపించుంటే పిటిషన్ అంటే ఏమీ తెలియని ఒక ఆడపిల్ల వస్తే పరిస్థితి ఏంటి ఏంటని నేను అడుగుతున్నాను. పోలీసులు ఇలానే ఉంటారా? ఆడవాళ్ళకి ప్రొటెక్షన్ లేదా? అంటే కొట్టేసి నువ్వు ఏమైనా చేసుకొని కౌంటర్ కంప్లైంట్ పెట్టడానికి వచ్చాను. మరి ఏం పెట్టారో నాకు తెలియదు, నేను మెడికల్కి వెళ్ళా. ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడు అంటే మరి అబ్బాయికి ఏం చూసుకోనో కూడా నాకు తెలియదు. మరి వెనకాల ఎవరన్నా ఉన్నారా, ఆ అబ్బాయికి ఏమన్నా ఉందా, నాకు ఏదీ తెలియదండి. అసలు అంత దారుణంగా పొగరుగా ఏం పీక్కుంటావో పీక్కో, నువ్వు ఇప్పుడు వచ్చి పడుకోకపోతే నేను నీ మీద కంప్లైంట్ చేస్తా, అది నేను బయట మాట్లాడి వచ్చి నన్ను కొట్టాడు. కొడితే ఎస్ఐ కాంప్రమైజ్ అవ్వమని నీ చెల్లికి నీ కూతురికి అట్లా అయితే ఎవడన్నా పబ్లిక్ లో కొడితే ఎస్ఐ ఇది అడుగుతాడా? ఏంటి ఆయనకి స్పెషల్ ఇంట్రెస్ట్? ఏంటి ఇంట్రెస్ట్? ఏంటండి ఇంట్రెస్ట్? సార్ ఏంటి సార్? ఏంటంటే మేడం స్టోరీ ఏదైతే జరిగిందో చాలా బాధాకరం. దాని మీద ఇష్యూ నేను ఎస్ఐ గారి ప్రవర్తన ఏదైతే ఇప్పుడే నాకు తెలుస్తూ ఉన్నది. బట్ నేను వచ్చి రాగానే సిఐ గారిని కలిసినాను. దానికంటే ముందు సిపి సైబరాబాద్ రమేష్ గారు కూడా నేను మెసేజ్ పంపించడం జరిగింది. తను చాలా పాజిటివ్గా రెస్పాండ్ ఇచ్చినారు. ఓకే సార్, వీ హ్యావ్ డన్ విత్ ద కేస్, నేను ఖచ్చితంగా చూసుకుంటాను చెప్పి కూడా సైబరాబాద్ సిపి గారు మెసేజ్ ఇచ్చినారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ సార్. సైబరాబాద్ సిపి గారికి నేను థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను. వెంటనే మళ్ళీ నేను సిఐ గారిని కలవడం జరిగింది. ఆయన ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన ఇన్సిడెంట్ అంతా కూడా నేను పూసగుచ్చినట్టుగా నరేట్ చేసి చెప్పడం జరిగింది. వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా కూడా, జీ టీవీ కావచ్చు, ఇంకే టీవీ అన్న కావచ్చు, వాళ్ళకి ఎంత దమ్మున్నా పర్లేదు, చట్టం ముందు ఎవరు కూడా గొప్పలు కాదు, ఎవరు కూడా అతిథులు కాదు. 100% కేసు రిజిస్టర్ చేసేసి వాడిని ఈరోజు రిమైండ్ చేస్తానని సిఐ గారు నాకు చెప్పడం జరిగింది. సిపి గారు కూడా సిఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. డీసీపీ గారి దృష్టిలో కూడా నేను పెట్టడం జరిగింది. ఒక మహిళా న్యాయవాదికి ఇది జరిగితే ఎప్పుడు అనుకుంటాం సాధారణ పౌరులకి ఏంటిదని చెప్పేసి. తనంతా ఏడుస్తూ ఆవేదన ఎక్స్ప్రెస్ చేస్తూ ఉందంటే తన దుఃఖాన్ని ఇన్ని సంవత్సరాలు తెగమించుకొని ఈరోజు ఒక్కరోజు ఆమె అవుట్ బస్ట్ అవుతూ ఉన్నది. తను చేసిన ప్రోగ్రామ్స్కి అంత పెద్ద ఛానల్ అయి ఉండి డబ్బులు కట్టాల్సింది పోయేసి, మీకు ఇంకా అవకాశాలు రావాలంటే మాతో పాటు మీరు అన్నిటికీ కోఆపరేట్ చేయాలి. ఈ వ్యవస్థ మారదా? ఈ మూర్ఖులు మారరా? ఎంతకాలం? అదే నీ సొంత చెల్లెనో లేకపోతే నీ సొంత తల్లినో లేకపోతే మీ భార్యలనో ఎవరైనా ఇదే విధంగా ప్రవర్తించి విధంగా మాట్లాడితే మీరు సహిస్తారా? అంత ఆవేదన ఆమె ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నది. ఆమె గుండెల్లో నుంచి అంత బాధ వస్తూ ఉన్నదంటే ఆమె మాట్లాడే ఏ పదంలో కూడా అబద్ధం కనబడతా ఉంది. సరదాగా కొట్టేస్తారు సార్, నాకు అర్థం కాని విషయం. ఒక ఆడపిల్లని కింద పడేసి కొడుతుంటే పక్కనే ముగ్గురు మగాళ్ళు నించొని అంత పెద్ద ఆఫీస్ లో నెత్తి పగలు కొట్టి చెవులు అని ఊడి కింద పడిపోతే ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఎవరు రారా సార్? ఏంటి సార్, ఏ సమాజంలో బతుకుతున్నా సార్? నేను అక్కడికి వెళ్ళి కూడా నేను ఏ సమాజంలో బతుకుతున్నా మనం? అక్కడికి వెళ్ళి నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను ఆ ఛానల్ వాళ్ళు యజమాన్యం కూడా బేసిక్ కామన్ సెన్స్ కూడా లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళు పావు గంట బయట నిలబెట్టినారు. మా తోటి అడ్వకేట్కు ఈ రకంగా అన్యాయం జరిగింది, ఆమెను కొట్టింది నేను తెలుసుకుందామని వస్తే వాడు అంటే మర్యాద లేదని నీకు అని చెప్పి మాట్లాడుతున్నావు. వాడు అంటే వాని అమ్మని కూడా అంట. ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే యూజ్లెస్ ఫెలో గాడికి వానికి మర్యాద ఇచ్చేది ఇంద్రా? యూజ్లెస్ ఫెలో, నీది ఎంత పెద్ద ఛానల్ అయితే ఇంద్రా? ఇదా చేయాల్సింది? ఒక ఆడ మనిషిని కొడతారా? కొట్టి సమాధానం చెప్పించుకుంటారా? ఇదేనా జరిగేది? నేను మాట్లాడుతూ ఉంటే కూడా నాకు తిరిగి సమాధానం చెప్తా ఉన్నాడు. ఇంతటి దారుణమా? పోలీసులు వచ్చినారు.
పోలీసులు తీసుకొచ్చి వారిని రిమైండ్ చేయాల్సింది, అరెస్ట్ చేయాల్సింది. వారికి సహకరిస్తూ ఉన్నారు. మన సంస్థలో ఒకవేళ తప్పు జరిగితే సమర్థించుకోవాలి, సరి చేసుకోవాలి, సర్ది చెప్పుకోవాలి. కానీ నలుగురు కలిసేసి ఒక్క మగోడు ఒక ఆడ మనుషులు కొడుతూ ఉంటే, నలుగురు వాళ్ళకు వత్తాసు పలుకుతూ ఉంటే ఏం మాట్లాడితే మేము చెప్తాం వీళ్ళకి? ఇంత దారుణమా? ఒక్కటి చెప్తున్నానమ్మా, అడ్వకేట్స్ అందరికీ కూడా నేను ఈరోజు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మా హైదరాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూడా నేను తెలియజేయడం జరిగింది. రేపు ఇమీడియట్గా నేను ప్రెస్ మీట్ కాల్ఫర్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ఇష్యూని డీజీపీ లెవెల్కి, అవసరమైతే సీఎం లెవెల్ కూడా తీసుకెళ్తారు. ఇటువంటి అగత్యాలు కనుక మహిళల పట్ల జరిగితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా వచ్చింది. అడ్వకేట్స్ మీద జరగడమే కాకుండా ఒక లేడీ అడ్వకేట్ మీద ఇంత దారుణమైన అగత్యం విత్ రికార్డ్స్ ఉన్నాయి. అబద్ధం మాట్లాడట్లేదు, ప్రతిదీ రికార్డ్ అయి ఉన్నది. ఒక మనిషిని పడుకోబెట్టేది కింద పడేసి కొడతారా? ఇంత దారుణమా? ఎంత కూడా నేనేం తప్పు చేశానండి? ఒక మగాడు నా మీద పడి కొడుతుంటే ఆ జీటీవీ యాజమాన్యం కూడా దాన్ని సపోర్ట్ చేస్తారా? బేసిక్ కామన్ సెన్స్ ఉందా? ఏం తప్పు చేసి అసలు నీకు ఏం ధైర్యం చూసుకొని నువ్వు నన్ను కొట్టావు, నా ఒంటి మీద చేసావు, నా ఫోన్ పగలు కొట్టావు? నేను అడుగుతున్నాను కదా సార్, ఎలాగో ఒక ఆడపిల్ల ఫోన్ తీసుకొని నువ్వు పగలు కొట్టేస్తావు. ఫోన్ చూసి బాబు తీసి వేసి ఇస్తారు కొట్టాడు కింద. ఫోన్ పగలగొట్టడం ఏంటి ధైర్యం ఏంటి? పోలీస్ స్టేషన్ నుంచి పంపించిన తర్వాత మెడికల్ రిపోర్ట్స్ అన్నీ కూడా వచ్చినాయి. ఈ మెడికల్ రిపోర్ట్స్ అన్నీ కూడా రేపు ఫైనల్గా డాక్టర్ గారు సర్టిఫై చేస్తారు. నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ పడుకోమని అడుగుతాం, మేము రికార్డు తీస్తుంటే నన్ను నువ్వు అని సంభాషించి పగలు కొట్టి మీదకి వచ్చి కొడతారా? మనం ఏ రాష్ట్రంలో బతుకుతున్నాం, ఏ సమాజంలో బతుకుతున్నారండి? మనుషులమే కదా, ప్రొటెక్షన్ లేదు ఆడపిల్లలకి. డబ్బుల కోసం మేము పనిచేసి డబ్బుల కోసం వెళ్తే మీతో పడుకోలేదని కొడతారా మమ్మల్ని? ఎప్పుడో గ్రజ్జు పెట్టుకొని అది కొడుతుంటే మళ్ళీ సమర్థిస్తారా? ఏ సమాజంలో బతుకుతున్నాం? మాకు ఇంకా ప్రొటెక్షన్ అడ్వకేట్ ఇవన్నీ వదిలేండి ఉదయ్ గారు. ఆడపిల్లని నేను, ప్రతి ఆడపిల్లకి జరిగే అన్యాయమే ఇది నరేష్. ప్రతి ఆడపిల్లకి జరిగే అన్యాయమే. ఈరోజు అడ్వకేట్ జరిగిందంటే ఖచ్చితంగా కూడా అడ్వకేట్స్ అంతా కూడా సపోర్ట్ చేస్తారమ్మా, మీరేం వరి కానక్కర్లేదు. అడ్వకేట్ సైడ్ నుంచి కూడా ఖచ్చితంగా మీ అందరికీ సపోర్ట్ ఉంటుంది. లేడీస్ అందరూ కూడా ఇటువంటిది ఏది జరిగినా కూడా సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి ఒక కాంగ్రెస్ పార్టీ లీగల్ అసలు వైస్ చైర్మన్గా, లీగల్ రిప్రజెంటేటివ్ కూడా అధికార పార్టీ నుంచి కూడా మా సైడ్ నుంచి నేను మాటిస్తూ ఉన్నాను. అవసరమైతే సీఎం గారి దృష్టి కూడా ఇది వెళ్ళే విధంగా నేను 100% కృషి చేస్తాను. మా లీగల్ సెల్ చైర్మన్ మొన్ననే బార్ అసోసియేషన్కు మెంబర్ కూడా ఎలక్ట్ అయినారు, పొన్నం అశోక్ గారి. అందరూ కూడా బార్ అసోసియేషన్ కమిటీ అంతా కూడా దీని మీద విచారించేసి ఏం జరిగిందో తెలుసుకొని హైకోర్టు అసోసియేషన్ నుంచి కానీ ఆల్ స్టేట్ బార్ అసోసియేషన్స్కి ఇది ఇన్ఫామ్ చేసేసి ముక్తకంఠంతో ఖండించి ఖచ్చితంగా ఒకరోజు కోర్ట్స్ బైకాట్ చేయాల్సిందిగా నేను ఒక రిప్రజెంటేషన్ అయితే మా అడ్వకేట్స్ అసోసియేషన్కి, బార్ అసోసియేషన్కి అయితే ఖచ్చితంగా పంపిస్తాను, తెలియజేస్తాను.